నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా నగర సమగ్ర అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. మణిపురం వంతెన నుండి జాతీయ రహదారిపై జంక్షన్ వరకు 3.5 కిలోమీటర్ల బీటీ రోడ్ నిర్మాణానికి 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు వారు శంకుస్థాపన చేశారు. మంగళదాస్ నగర్ వద్ద కమిషనర్ కీర్తి చేకూరి ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫాలతో కలిసి మేయర్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బీటీ రోడ్ను 15 రోజుల గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలోని 57వ డివిజన్లో ఒక్కో డివిజన్కు 12 కోట్లకు పైగా విలువైన అభివృద్ది పనులు చేపట్టామన్నారు. రానున్న కాలంలో నగరాన్ని మరింతగా అభివృద్ది పదంలో నిలిచేలా కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యం చేసిన మౌలిక వసతులను ప్రస్తుతం ప్రభుత్వంలోనే చేపట్టడం జరిగిందన్నారు. కమిషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ నగర ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి ప్రధాన రహదారుల్లో గుంతల వలన ఇబ్బందులు పడుతున్నారని వారికి శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సుందర్ రామిరెడ్డి, ఈఈ కోటేశ్వరరావు, వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. మరి బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి అంచనాలు తయారు చేయడం జరిగింది. వారి అంచనాలు టెండర్లు ప్రక్రియ పూర్తయిపోయి ఈరోజు పని ప్రారంభోత్సవానికి మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం కూడా జరిగింది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా మా శాసనసభ్యులు ముస్తఫా గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా కమిషనర్ గారు, నేను, మేమందరం కూడా గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా చాలా గర్వంగా మేము చెప్తా ఉన్నాం. కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే సిటీ మొత్తం చూసుకున్నా సరే 12 కోట్లు శాంక్షన్ అయింది. అందులో మన మేజర్ ఆర్ఎన్బి రోడ్స్ అన్నీ కూడా టేకప్ చేయబోతున్నాం. నగరపాలక సంస్థ కింద వచ్చిన ఫండ్స్ నుంచి అందులో ఈ రోడ్స్ అన్నీ కూడా క్వాలిటీగా రోడ్స్ అన్ని టేకప్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా త్వరగా ఈ వర్క్స్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము. ఇందులో భాగంగా రేపు కూడా నందివెల్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ అదర్ ఏరియాస్లో కూడా సుమారుగా వర్క్స్ ఉన్నాయి, అవి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా చిన్న పనులున్నా కూడా వెంటనే మేయర్ గారు, కమిషనర్ గారు, మరి కార్పొరేటర్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలోనే నెంబర్ 1గా మనం చేయాలనేది చెందాలని చెప్పేసి ఆశయం. ఆ ఆశయంతోనే ఈ గుంటూరు నగరానికి మన ఒక భారతదేశంలోనే మంచి రికార్డుగా మనం అందరినీ పిలిపించి సన్మానించడం జరిగింది. కాబట్టి ప్రజలు స్పందించాలి, ప్రజలందరూ కలిసిమెలిసి ఈ నగరాన్ని బాగు చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ప్రధానమైన రహదారులు అన్నీ కంప్లీట్ చేసి చూపిస్తాము. 2.5 సంవత్సరాలు మనం కరోనాలో ఇబ్బంది పడ్డాం. దాని తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాము. మేజర్గా గుంటూరులో ఉన్నవి ఏంటంటే టైలెంట్ పాయింట్స్ వరకు వాటర్ రాకపోవడం, అవి కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా వాటర్ సప్లై అనేది ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, సంక్షేమం అభివృద్ధి ఎవరి వల్ల జరుగుతుంది అనేది ఒక ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే గుర్తొస్తారు. రానున్న రోజుల్లో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి, అలాగే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకృష్ణదేవరాయ కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం అరండల్పేటలో జరిగింది. ఫర్టిలైజర్స్ హాల్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో రాజకీయాలకు అతీతంగా కాపుల సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నట్లు చెప్పారు. కాపు ఉద్యోగులు అభివృద్ధి చెందాలంటే అందరూ ఒకే తాటిపై నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు దాసరి రాము, సోమరావుతు రామకృష్ణ, మరిశెట్టి సుబ్బారావు, మగతాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అది అందుకు చెప్తున్నా, ఏమంటే మన టైం మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఉద్యోగం అప్పుడు పడదు. నేను చాలాసార్లు మరి రాజకీయం వద్దన్నారు కాబట్టి 2 మొక్కలు అసలు రాజకీయ రంగం లేని, రాజకీయ రంగు లేని రంగం ఉన్నదా ఈనాడు? అసలు రాజకీయం లేని ఏ రంగం ఉంది? సో రాజకీయం ఉండాలి మన బ్యాక్గ్రౌండ్లో. అందుకని నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా రాజకీయం చేసిందని మీకు మనం చేస్తున్నాం. ఎందుకు రాజకీయం అంటే అది రాజకీయం కాదు, మనం ఎగ్జిస్ట్ అవడానికి ఒక రంగం ఉండాలి, అదే రాజకీయ రంగం. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా ఈ నెల 16న గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక రైతు సంఘాల ఐక్య వేదిక తెలిపింది.
వ్యవసాయం, పరిశ్రమలు, అటవీ సంపద, రవాణా, బ్యాంకులు, ఎల్ఐసి తదితర సంస్థలన్నింటినీ అదానీ, అంబానీలకు అప్పచెపుతుందని సంఘ నేతలు ప్రసాద్, దండా లక్ష్మీనారాయణ, అజయ్ కుమార్ తెలిపారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 16వ తేదీన పెద్ద ఎత్తున గ్రామీణ బంద్ చేయాలని, పారిశ్రామిక సమ్మె నిర్వహించాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఈ 10 సంవత్సరాల కాలంలో వారు చెప్పినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడుతున్నాడు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తూ. అదే సందర్భంలో ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి కూడా హిట్ అండ్ రన్ పేరుతో చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళను కూడా పర్మనెంట్ శిక్షలు విధిస్తూ కనీసం ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు ఎటువంటి రక్షణ లేకుండా చేసే చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగే ఈ సమ్మెలో కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వనరులను, అదేవిధంగా సహజ వనరులన్నింటినీ కార్పొరేట్లకు అన్నిటి దోచిపెడుతుంది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో ప్రజలందరూ పాల్గొని దేశ సంపదను కాపాడుకునే విధంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఎల్వీఆర్ క్లబ్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. డాక్టర్ సౌమ్య నర్సింగ్ స్టాఫ్ తో కలిసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి వివరించారు. వైద్య శిబిరాన్ని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ మేనేజర్ శ్రీనాథ్ పర్యవేక్షించారు. ఏ ఎక్కువ ఏజ్ వాళ్ళు దానికి రిస్క్ ప్రోన్ అవుతారు అండ్ దానికి రిలేటెడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ అది ఎలా మనం డయాగ్నోస్ చేస్తాం, దానికి రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ లేదంటే దానికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి వివరించడం అనేది జరిగింది. సో వాళ్ళకి ఉన్న డౌట్స్, వాళ్ళకు ఉన్న సందేహాలు కూడా ఆ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి అనేది, సో ఎలాంటి డైట్ కానీ లేదంటే ఎట్లాంటి లైఫ్ స్టైల్ అనేది ఈ జనరేషన్లో ఎట్లా ఉండాలనేది కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. అండ్ సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ అవేర్నెస్ గురించి వాళ్ళు అవగాహన తెచ్చుకుని అండ్ వాళ్ళకి రిలేటెడ్ పీపుల్కి కూడా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తెలియజేయడం వల్ల సో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ గురించి అనేది తెలుస్తుందని ఉద్దేశంతో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది అరేంజ్ చేశాము. సో అందరికీ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది యూస్ఫుల్ అవుతుందని ఉద్దేశిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం మొదలైందని వైసీపీ నేత రావెల కిషోర్ బాబు తెలిపారు. పెత్తందారి వ్యవస్థకి సమసమాజ వ్యవస్థకు మధ్య ఈ యుద్ధం జరుగుతుందని అన్నారు. అవినీతి రాజకీయాలకు చరమగీతం పాడాలనే సంకల్పంతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని వైసీపీ నేత రావెల కిషోర్ బాబు తెలిపారు. గవర్నెన్స్ వైసీపీ రీజనల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ 120 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారని చెప్పారు. పథకాలపై టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో అసమానతలు కొనసాగుతున్నాయని ఈ అంతరాలు తొలగించేందుకే సీఎం జగన్ కృషి చేస్తున్నారని రావెల తెలిపారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సమాజాన్ని ప్రక్షాళన చేయాలని, అవినీతితో కూడుకున్నటువంటి రాజకీయాలకు చర్మగీతం పాడాలని, అసమర్థ పరిపాలన అంతం చేయాలని, సుస్థిరమైన సుపరిపాలన అందించాలని చెప్పేసి గత 4.5 సంవత్సరాలుగా ఎంతో ప్రయాసపడటం మనం చూస్తూ ఉన్నాం. 120 సంక్షేమ పథకాల ద్వారా 2,55,000 కోట్ల రూపాయల నిధుల్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు ఈరోజు వెళ్తున్నాయంటే దళారుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాకి 2,55,000 కోట్ల రూపాయల నిధులు వారికి సంక్షేమ పథకాల ద్వారా అందుతున్నాయంటే ఇది ఒక చరిత్ర కాదా భారతదేశ రాజకీయాల్లో అని చెప్పేసి నేను
అడుగుతా ఉన్నాను. పేద ప్రజలకు వాళ్ళ జీవితాలు బాగుపడాలని, ఆర్థికంగా నిలబడాలని, ఆర్థిక స్వావలంబన సాధించాలని, ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడి సమాజంలో గర్వంగా తలెత్తుకుని తిరగాలి, ఆర్థికంగా పరిపుష్టి చెందాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని మీద కాదంటారా? ఇది తప్పని కానీ, ఇది మంచి పద్ధతి కాదని కానీ చెప్పే ధైర్యం ప్రజలకు చెప్పే ధైర్యం మీకుందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం అరండల్పేటలో జరిగింది. సంచార జాతుల రాజకీయ భవిష్యత్పై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. సంచార జాతులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయని, కానీ వారి అభివృద్ధికి ఎలాంటి కృషి చేయడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో సంచార జాతుల జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంచార, విముక్త జాతుల సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకు తమ పూర్తి మద్దతు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో సంచార జాతుల జేఏసీ కన్వీనర్ మల్లికార్జునరావు, ఎస్వి గోపాల్, లోకేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎలక్షన్స్లో మా యొక్క జాతుల్ని ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తించి మమ్మల్ని సానుకూలంగా మా యొక్క స్థితిగతులను మెరుగుపరచడం కోసంగా మా యొక్క డిమాండ్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెడతారో అలాంటి పార్టీకి ఊకుమ్మడిగా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఊకుమ్మడిగా రాజీనామా చేసి ఆ యొక్క రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం కోసంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంచార జాతుల్లో ముఖ్య రాష్ట్ర అధ్యక్షులతో కూడినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ పాలనలో బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం లభిస్తుందని పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. అమరావతి మండలం జూపూడి గ్రామానికి చెందిన బీసీ సోదరులు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలో అందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. బీసీ సోదరులకు రాజ్యాధికారం దక్కే దిశగా ఎన్నో పదవులు దక్కాయన్నారు. ఇప్పుడు నర్సరావుపేట ఎంపీ సీటు కూడా బీసీ అయిన అనిల్ కుమార్ యాదవ్కిచ్చి సీఎం జగన్ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో తమకు దక్కుతున్న ప్రాముఖ్యతతో ఎంతో మంది బీసీలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారన్నారు. టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి చేరటం జరిగింది. చేరిన ప్రతి ఒక్కరు కూడా నాకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మరి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఏమిచ్చారో మరి ఈ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అవన్నీ చేయడం జరిగింది. బీసీ సోదరులకు కూడా అందరికి కూడా పట్టాలు కానీ ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ ఇవ్వటం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవన్నీ మరి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నచ్చి మరి మన పార్టీలో చేరటం జరిగింది. ఇంకా చేరేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒకసాటే కాదు, అన్ని చోట్ల కూడా బీసీలు వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. అదిగాక మన ఎంపీ సీటు కూడా ఇక్కడ మనకి బీసీలకి ఇవ్వటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మనందరం కూడా. ఈశ్వరీదేవి మఠం ఆస్థాన పీఠం పర్యటన నగరానికి చేరుకున్న సందర్భంగా అరండల్పేట విశ్వబ్రాహ్మణ సమాజం హాల్లో ప్రత్యేక సామూహిక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు మాట్లాడుతూ శ్రీ శ్రీ వీరకుమారి స్వామి పర్యటనలో భాగంగా నగరానికి ఈశ్వరీదేవి ఆస్థాన పీఠం రావడం శుభపరిణామమన్నారు. ఈశ్వరి అమ్మవారి పీఠాన్ని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించిన వీరకుమార స్వామికి ధన్యవాదాలు తెలిపారు. సామూహిక పూజల అనంతరం హోమం, ఆశీర్వచనం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో గడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వీరకుమార స్వామివారు పీఠాధిపతులు జగన్మాత ఈశ్వరీమాత పీఠం కందిమలాయపల్లి కడప జిల్లా నుంచి వారు అమ్మవారి పీఠ పర్యటన ఈ సంవత్సరంలో గత నెల 25వ తేదీన రాజంపేటలో జరిగింది. తదుపరి రెండవ కార్యక్రమం లాగా ఈరోజు గుంటూరులో జరుగుతున్నటువంటి సందర్భం. 5వ తేదీన అద్భుతంగా అమ్మవారి ఆరాధన మహోత్సవాలు అయిపోయినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి కందిమలాయపల్లికి వచ్చి కార్యక్రమం నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అమ్మవారి పీఠం పర్యటన మన దగ్గర రావటం అంటే గొప్ప విశేషము.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.